వార్ 2 కూలీ 2 వస్తున్నాయి కదా, మీరు ఫస్ట్ వెళ్ళాలి అనుకుంటే ఏ సినిమాకి వెళ్తారు? లోకేష్ డైరెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు. వార్ యాక్షన్ సినిమా కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కూలీకి. లోకేష్ డైరెక్షన్ ఇష్టం నాకు. అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది. కూలీ అనుకుంటాను. ఎందుకని? రజనీకాంత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది రజనీకాంత్ సినిమా, అందుకని. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది అయితే లేదు. నేను 2 సినిమాలకి పోతా. ఫస్ట్ దేనికి టికెట్స్ అవైలబుల్ ఉంటే దానికి పోతాను. పర్టికులర్ గా ఈ సినిమానే అని చెప్పాల్సి వస్తుంది. పర్టికులర్ గా ఈ సినిమా చెప్పాలంటే హృతిక్ రోషన్ సినిమాకి వెళ్తాను. వార్ 2 వెళ్తాను. నాకు హృతిక్ రోషన్ అంటే ఇష్టం. అంటే లోకేష్ కనకరాజ్ టైప్ ఆఫ్ మూవీస్ బాగా ఇష్టం, దానికి వెళ్దాం అనుకుంటున్నాను. టికెట్స్ దేని దొరికితే దానికి వెళ్తాం అన్న. ఈ రెండిట్లో ఏది బెస్ట్ మూవీ అవుతుంది అనుకుంటున్నాను? ఇండిపెండెన్స్ డే టైంలో వెళ్తే వార్ 2 వెళ్తున్నారు కదా, దాని మీద కొంచెం రెస్పాన్స్ రావచ్చు. సో వార్ 2 చూస్తారు. ఇంకోటి ఏంటంటే కూలీ కూడా సేమ్ అదే, లోకేష్ కనకరాజ్ కాబట్టి సినిమా తక్కువ అంచనా వేయలేము. ఐ విల్ ప్రిఫర్ వార్ 2. ఎందుకని? ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్. లైక్ ఒక విలన్ అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఒక హీరో కన్నా తక్కువగా చూపిస్తారు అనుకుంటున్నా, కానీ ఇక్కడ మాత్రం బోత్ ఆర్ ప్లేస్ గుడ్ రోల్స్. వార్ 2. ఎందుకని? ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్. ఎన్టీఆర్ డైరెక్ట్ ఫ్యానా? ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి మీద ఇష్టం పుట్టింది. మాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎన్టీ రామారావు గారు అంటే గౌరవం. మనవరేగా అయినా దాని ప్రకారం మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్, అందుకని వార్ 2కి వెళ్తాం. మన యాక్చువల్ గా నేను ఎన్టీఆర్ కోసం సినిమా చూస్తాను, కాకపోతే ఫస్ట్ డే ఫస్ట్ షో మాత్రం కూలీకి వెళ్తా ఉన్నా. ఎందుకని? నేను పక్కా రజనీకాంత్, అది వేరే లెవెల్ అన్న. వార్ 2 ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అంతే. ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్. గురు, రేపు వార్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కూలీలో నాగార్జున, రజనీకాంత్ ఇద్దరు నలుగురు టాప్ హీరోలే. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తారు? టికెట్స్ దేని దొరికితే దానికి వెళ్తాం అన్న. అంటే ప్రయారిటీ ఖచ్చితంగా ఈ సినిమానే ఫస్ట్ చూడాలి అని ఏమన్నా? అలా ఏం లేదు. ఖచ్చితంగా నువ్వు ఈ సినిమాకే ప్రయారిటీ ఇవ్వాలి అనుకుంటే ఏ సినిమాకి ఇస్తావు? దానికి ఎలా చెప్తాం అన్న, ఈ టైంకి అయితే రెండింటికి ఇవ్వచ్చు. ఎందుకంటే బాలీవుడ్ లోనే ఉంది ఎన్టీఆర్, మన టాలీవుడ్ వాళ్ళు. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే కూలీలో ఉంది మన టాలీవుడ్ వాళ్ళే, రెండిట్లో ఉంది మన టాలీవుడ్ వాళ్ళే. ఇప్పుడు డామినేషన్ కూడా మనది టాలీవుడ్ వాళ్ళే అవుతుంది. సో దానికి వెళ్ళాలి అనుకుంటే మనం ఇంకా ఏం చెప్పాలంటే, దేనికి టికెట్లు దొరికితే దానికి వెళ్తాం అన్న. దాన్ని బట్టి అంటే స్పెషల్గా అంటే ఏం లేదు. స్పెషల్గా అంటే ఏం లేదు. అంటే ఇటు పక్క ఎన్టీఆర్ ఉన్నాడని, లేదంటే అటు పక్క నాగార్జున ఉన్నాడని? నాగార్జున ఉన్నారు, రజనీకాంత్ గారు, చాలా మంది ఉన్నారు కదా. సో అలా. సో నాకు తెలిసి రెండు బాగానే ఉంటాయి. కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువనే ఉన్నాయి, వార్ 2 కూడా అలానే ఉన్నాయి. సో అది. నీకు ఈ రెండిట్లో ఏది బెస్ట్ మూవీ అవుతుంది అనుకుంటున్నావు? ఇండిపెండెన్స్ డే టైంలో వెళ్తున్నారు కాబట్టి వార్ 2 వెళ్తున్నారు కదా, సో దాని మీద కొంచెం రెస్పాన్స్ రావచ్చు. అంటే ఆ మూమెంట్లో ఉంటారు కదా, August 15th. సో 14th రిలీజ్ చేస్తున్నారు. సో ఏంటంటే కొంచెం దేశభక్తి ఎక్కువ ఉండడం వల్ల కానీ ఆ టైంలో కానీ సో వార్ 2 చూస్తారు. ఇంకోటి ఏంటంటే కూలీ కూడా సేమ్ అదే, లోకేష్ కనకరాజ్ కాబట్టి సినిమా తక్కువ అంచనా వేయలేము, అది కూడా బాగుంటది. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇద్దరు టాలీవుడ్ హీరోలు అందరూ కూడా, అంటే అటు పక్క రజనీకాంత్ టాప్ హీరోనే, హృతిక్ రోషన్ టాప్ హీరోనే. వాళ్ళిద్దరికి పోటీగా ఇటు పక్క నాగార్జున విలన్ రోల్ ప్లే చేస్తా ఉన్నాడు, ఎన్టీఆర్ విలన్ రోల్ ప్లే చేస్తా ఉన్నాడు. అంటే ఎలా ఉంటుంది అనుకుంటే, అంటే ఇంత పెద్ద హీరోలు విలన్ రోల్ ప్లే చేయడం అవి మనం ఎక్స్పెక్ట్ చేయలేమన్నా, అన్ని అన్ఎక్స్పెక్టెడ్. మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. సో అలా ఉంటది. ఇప్పుడు ఎన్టీఆర్ యాక్టింగ్ మనకు తెలిసిందే, అలా నాగార్జున గారిది అంతే. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మనం క్యాచ్ చేయలేం ముందర. అంటే దాన్ని బట్టి ఆ డైరెక్టర్స్ బట్టి కానీ మనం సినిమా చూస్తే కానీ తెలియదు. ఇంకా ఇక్కడ తెలుగులో ప్రధానంగా దీంట్లో తెలుగు ఇండస్ట్రీలో నాగవంశీ దాన్ని, అంటే దాని అంతా తీసుకున్న తర్వాత వార్ 2ని ఒక రేంజ్ లో హైలైట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వార్ 2 అంటే పీక్స్ లో ఉంటది అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే ఆ పీక్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన యాక్టింగ్ సంగతి తెలుసు కాబట్టి సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. గురు, రేపు వార్ 2 వస్తుంది, కూలీ వస్తుంది కదా, ఈ రెండింటి సినిమాల్లో ఫస్ట్ వెళ్ళాలి అనుకుంటే ఏ సినిమాకి వెళ్తాం? నేనైతే కూలీ అనుకుంటాను. ఎందుకని? రజనీకాంత్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వస్తుంది రజనీకాంత్ సినిమా, అందుకని. మరి ఇటు పక్క హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు. వాళ్ళంటే రెగ్యులర్ తీస్తారు. మన రజనీకాంత్ అంటే చాలా ఏళ్ళ తర్వాత వస్తుంది మళ్ళీ. అది కాక లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో వస్తుంది సినిమా, బాగుంటుంది, వెళ్దాం అనుకుంటున్నాను. వార్ 2 పైన అభిప్రాయం? వార్ 2 అంటే మనకి రెగ్యులర్ సినిమానే కాబట్టి ఎన్టీఆర్ బాగానే ఉంటాడు కాబట్టి కూలీ మీద ఉంది మనకి. అంటే నాగార్జున కోసమా రజనీకాంత్ కోసం? మన ఇద్దరి కోసం, ఇద్దరు సూపర్ స్టార్సే. కానీ అన్న, రేపు వార్ 2 అను కూలీ సినిమా వస్తుంది కదా, అటు పక్క నాగార్జున, ఇటు పక్క ఎన్టీఆర్, అటు పక్క రజనీకాంత్, ఇటు పక్క హృతిక్ రోషన్, అంటే నలుగురు సూపర్ స్టార్లతో వస్తా ఉన్నటువంటి సినిమా. మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు? అలానేం లేదు, నాకు కూలీ మీద ఎక్కువ లైక్ ఉంది. ఎందుకని? అంటే లోకేష్ కనకరాజ్ టైప్ ఆఫ్ మూవీస్ అది బాగా ఇష్టం అలా. సో దానికి వెళ్దాం అనుకుంటున్నాను.
అంటే వారు వార్ 2 పైన మీ అభిప్రాయం ఏంటి? వార్ 2 మీద ఏం నెగిటివ్ ఏం లేదు, బట్ ఐ ప్రిఫర్ కూలీ. వార్ 2 కూడా వెళ్తాను, కూలీ తర్వాత వార్ 2. లోకేష్ కనకరాజు అంతే, సేమ్. ఎందుకంటే నాగార్జున లాంటి పెద్ద హీరో దాంట్లో ఒక విలన్ రోల్ ప్లే చేస్తా ఉంటాను. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లేవు, జస్ట్ ఫర్ లోకేష్ కనకరాజ్ అంతే. ఎందుకని అంత? అంటే ఫిలిం మేకింగ్ ఇష్టం, కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ ఫిలిం మేకింగ్ ఆఫ్ లోకేష్ కనకరాజ్ అంటే చాలా ఇష్టం. సో ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో మీకు బెస్ట్ మూవీ అంటే? విక్రమ్. గురు, రేపు వార్ 2 వస్తుంది, కూలీ వస్తుంది. ఈ రెండు సినిమాల్లో ఫస్ట్ వెళ్ళాలి అనుకుంటే ఏ సినిమాకి వెళ్తావు? నేను 2 సినిమాలకి పోతా. ఫస్ట్ దేనికి వెళ్తావు? దేనికి టికెట్స్ అవైలబుల్గా ఉంటే దానికి పోతాను. పర్టికులర్ గా ఈ సినిమానే అని చెప్పాల్సి వస్తుంది. పర్టికులర్గా ఈ సినిమా చెప్పాలంటే హృతిక్ రోషన్ సినిమాకి వెళ్తాను, ఎందుకని? వార్ 2కి వెళ్తాను. నాకు హృతిక్ రోషన్ అంటే ఇష్టం. ఋతిక్ రోషన్, ఎన్టీఆర్? హృతిక్ రోషన్ అంటేనే ఇష్టం, తర్వాత ఎన్టీఆర్. మన తన భేదం ఏం లేదు, ఇద్దరు ఈక్వల్. ఇద్దరు డాన్స్ బాగానే వేస్తారు, ఇద్దరు ఓకే. అండ్ కూలీ కూడా చూడాలనుకుంటున్నా, మాక్సిమం కుదిరితే 2 ఏదైనా చూస్తాను. కూలీలో రజనీకాంత్ అంటే పిచ్చి ఇష్టం, కాకపోతే రజనీకాంత్ అంటే నేను యంగ్స్టర్ కి సపోర్ట్ చేస్తాను, బికాస్ నేను కూడా యంగ్స్టర్ కాబట్టి. వార్ 2 పైన నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? వార్ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ అంటే నేను మనం ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళకూడదు, మన ఎక్స్పెక్టేషన్ కంటే రివర్స్ లో ఉండేది అది. సో సినిమాలా చూసి దాన్ని మనం చూసిన దాన్ని బట్టి అప్పుడు మన ఎక్స్పెక్టేషన్ అందుకుందా లేదని అప్పుడు మనం చెప్తాం. ముందుగానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళి, అంటే మొత్తం 4 హీరోలు, కూలీలో అటు నాగార్జున, రజనీకాంత్. వార్ 2లో ఇటు పక్క ఋతిక్ రోషన్, ఎన్టీఆర్. స్పెషల్ గా వార్ 2 ఎవరి కోసం వెళ్తారు, కూలీ ఎవరి కోసం? వార్ 2 అయితే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కోసం ఇద్దరు కోసం వెళ్తాం, ఒకళ్ళనే లేదు. కూలీకి అయితే రజనీకాంత్, నాగార్జున కోసం వెళ్తాం. అంటే నాకు వాళ్ళిద్దరు మెయిన్. తర్వాత ఇక ఋతిక్ రోషన్ కి పెద్ద ఫ్యాన్ అన్నావు కాబట్టి ఆయన సినిమాలో నీకు బాగా నచ్చింది? నాకు నచ్చింది ఆయన సినిమాలో ప్రతి ఒక్క సినిమా ఇస్తే క్రిష్ ఇష్టం బాగా. అంటే మోస్ట్లీ ఆయన డాన్స్ కి నేను పెద్ద ఫ్యాన్. ఆయనలాగా ఎవరు డాన్స్ చేయలేరని నా ఫీలింగ్, ఈవెన్ మా తెలుగు ఇండస్ట్రీలో కూడా. అదే తెలుగు ఇండస్ట్రీ డాన్సర్ గా ఉన్న ఎన్టీఆర్ చెప్పాడు ఋతిక్ రోషన్ చాలా పెద్ద డాన్సర్, మనం ఒప్పుకోకపోయినా మన ఇండియాలోనే పెద్ద డాన్సర్ అని చెప్పాడు కదా. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను అది నిజమే అని ఫీల్ అయ్యా, ఎందుకంటే ఆ వే ఆఫ్ డాన్స్ ఫినిషింగ్ కానీ ఆ కట్స్ కానీ మన వాళ్ళు అలా కాదు. అంటే ఆయన హార్డ్ వర్క్ కూడా అలానే ఉంది. ఈవెన్ స్టిల్ 50 years కూడా ఆయన డాన్స్ ఎక్కడా తేడా లేదు అసలు. రీసెంట్గా మనం చూసిన సాంగ్ మామూలుగా సలాం సాంగ్లో కూడా చూసాం, అసలు ఎక్కడా తగ్గలేదు, ఆ గ్రేస్ ఎక్కడా తగ్గలేదు. ఇంకా అప్పుడు ఎలా ఉన్నాడు, ఒక 25 years అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలానే ఉన్నాడు. డాన్స్లో కానీ ఆ వే ఆఫ్ డాన్సింగ్ కానీ బాగుంది కదా. అటు పక్క నాగార్జున, ఇటు పక్క ఎన్టీఆర్, అటు పక్క రజనీకాంత్, ఇటు పక్క ఋతిక్ రోషన్. ఏ సినిమాకి నువ్వు ఫస్ట్ వెళ్తావు? వార్ 2కి వెళ్తాం ఫస్ట్. వార్ 2కి ఎందుకని? ఎన్టీఆర్ ఫ్యాన్ అని కాదు, ఎన్టీఆర్ కాబట్టి డైలాగ్స్ మ్యానరిజం బాగుంటాయని చెప్పి వార్ 2కి వెళ్తాం. అన్న, రేపు వార్ 2, కూలీ 2 వస్తున్నాయి కదా, మీరు ఫస్ట్ వెళ్ళాలి అనుకుంటే ఏ సినిమాకి వెళ్తారు? కూలీకి వెళ్తాను. ఎందుకని? లోకేష్ డైరెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు. వార్ యాక్షన్ సినిమా కదా, అది చూడనని కాదు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కూలీకి. లోకేష్ డైరెక్షన్ ఇష్టం నాకు, అనిరుద్ధ్ మ్యూజిక్ కూడా బాగుంటుంది, ఎక్స్పెక్టేషన్ ఉంది కాంబినేషన్ కోసం. వార్ 2 పైన వార్ 2 చూడాలన్నా తెలీదు, బాగుండొచ్చు, బాగుంటే హిట్ అవుతుంది. ఇక్కడ నాగవంశీ హైప్ ఇస్తా ఉన్నాడు. ఆయన ప్రొడ్యూసర్ అన్న, ఆయన చెప్తాడు, ఆయన ఏమంటలే కానీ ఆయన ప్రొడ్యూసర్, ఆయన భయం ఆయనకు ఉంటుంది కదా, ఆయన చూడండి అని చెప్తున్నాడు సినిమా అంతే. ఫస్ట్ ప్రయారిటీ అయితే కూలీకి. కూలీలు అంటే హీరో కోసం డైరెక్టర్, హీరోలు ఇద్దరు ఉన్నారు, అటు రజనీకాంత్ ఉన్నాడు, నాగార్జున ఉన్నాడు. సెలబ్రిటీస్ ఉన్నారు, డైరెక్షన్ యాక్టర్స్ 2 ఒకటని చెప్పలేను. నాకు అతని డైరెక్షన్ నచ్చుతుంది. మాస్టర్ సినిమాది అతని మూవీస్ కూడా చూసి, ఖైదీ. సో డైరెక్షనే ఫస్ట్. అంటే లోకేష్ కనకరాజ్ చేసిన సినిమాలో నీకు బెస్ట్ మూవీ అంటే? మాస్టర్ అన్న, మాస్టర్. అన్న, రేపు వార్ 2, కూలీ 2 వస్తున్నాయి కదా, ఫస్ట్ వెళ్ళాలంటే ఏ సినిమాకి వెళ్తారు? వార్ 2కి. ఎందుకని? ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా. ఎన్టీఆర్ ఫ్యాన్. మరి కూలీ పైన? కూలీ పైన అంత హోప్స్ లేదు. అంటే అటు పక్క లోకేష్ కనకరాజ్ అంటున్నారు కదా. ఉండొచ్చు కానీ మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ గా ఫస్ట్, మన ఆంధ్ర హీరోగా, ఆంధ్రాకి ఫేవరెట్. పక్క నాగార్జున కూడా ఉన్నాడు. నాగార్జున ఉన్న ఫస్ట్ ఎన్టీఆర్ మెయిన్ హీరో కదా, దాంట్లో సైడ్ క్యారెక్టర్ నాగార్జున. ఇద్దరు విలన్ రోల్. ఇంకా వార్ 2 సినిమా రిలీజ్ అవ్వలేదు కదా, విలన్ హీరో తెలియదు కదా. వార్ 2 అంటే ఓన్లీ ఎన్టీఆర్ కోసం. ఓకే, మరి నేను ఎన్టీఆర్ని ఋతిక్ రోషన్ లాంటి హీరో అంటే ఆ పొగడ్తలు చూస్తే చాలా పెద్దగా కనిపించాయి. ఎన్టీఆర్ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను, డాన్స్ కానీ డైలాగ్ తెలియదు, అంటే సింగిల్ టేక్ ఎలా అని చెప్పి నేర్చుకున్నాను కదా. యాజ్ ఫ్యాన్గా మీకు ఎలా అనిపించింది? అంటే వాళ్ళు అనుకున్నారు అలా, అంతే. మనం ఎన్టీఆర్ అభిమానిగా ఎన్టీఆర్ హీరోని అనుకుంటాం. మరి మీకు ఎన్టీఆర్ అభిమానిగా అన్ని సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? మాకు బాద్షా సినిమా. ఎందుకని? అంటే అది నా పేరు బాద్షా కాబట్టి. గురు, రేపు వార్ 2 అను కూలీ 2 సినిమాలు ఉన్నాయి కదా, నువ్వు ఫస్ట్ దేనికి వెళ్తావు? వార్ 2. ఎందుకని? ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్. ఎన్టీఆర్కి డైరెక్ట్ ఫ్యానా? ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఒక వ్యక్తి మీద ఇష్టం పుట్టింది. మాకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎన్టీ రామారావు గారు అంటే గౌరవం, ఆ మనవరేగా అయినా దాని ప్రకారం మేము ఎన్టీఆర్ ఫ్యాన్స్, అందుకని వార్ 2కి వెళ్తాం. ఎన్టీఆర్లో నీకు బాగా నచ్చిన లక్షణం అంటే క్వాలిటీ? అభిమానుల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, మంచిగా మాట్లాడతారు. ఎన్టీఆర్ సినిమాల్లో బాగా నచ్చిన సినిమా సింహాద్రి. ఎందుకని? ఆ మ్యూజిక్ కానీ, ఆ స్టైల్ కానీ, ఆ ఫైట్స్ కానీ అవి.
అన్న రేపు వార్ 2 కూలీ 2 సినిమాలు రిలీజ్ అవుతా ఉన్నాయి. అటు పక్క నాగార్జున, ఇటు పక్క ఎన్టీఆర్, అటు పక్క రజనీకాంత్, ఇటు పక్క రుతిక్ రోషన్. ఏంటి ఏ సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాను? అన్న యాక్చువల్ గా నేను ఎన్టీఆర్ కోసం సినిమా చూస్తాను, కాకపోతే ఫస్ట్ షో మాత్రం కూలీకి వెళ్తా ఉన్నా. ఎందుకని? నేను పక్కా రజనీకాంత్ అది వేరే లెవెల్ అన్న, అందుకని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా కూడా కూలీకి వెళ్తా ఉన్నాం అందరం. అంటే ఒక ఎన్టీఆర్ ఫ్యాన్ గా కూలీకి వెళ్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యానే, కాకపోతే మా ముందు మా తలైవన కన్నా, అందుకని కూలీకి వెళ్ళడమే. నేనైతే రోజు 2 సినిమాలు చూస్తా. రెండు ఒకసారి చూడలేరు కదా? ఒకేసారి కాదు, ఫస్ట్ అయితే వార్ 2కి వెళ్తా, సెకండ్ కూలీకి వెళ్తా. ఎందుకంటే అది ఫస్ట్ టైం మన ఎన్టీఆర్ అనేది నార్త్ ప్యాన్ లెవెల్లో యాక్ట్ చేస్తున్నాడు, అది కూడా రితిక్ రోషన్ పక్కన. మరి మనోడు మన రితిక్ రోషన్ ఎంత టైట్ ఫైట్ ఇచ్చాడు అనేది చూడాలి. రుతిక్ రోషన్ చెప్తా ఉన్నాడు కదా, నేను ఎన్టీఆర్ దగ్గర నుంచి సింగిల్ టేక్ యాక్టింగ్ నేర్చుకున్నాను, డాన్స్ కరెక్టే. బట్ ఏంటి అనేది ఇప్పుడు మనం వెండి తెర మీద చూస్తే గానీ మనకు తెలియదు. అన్న రేపు నలుగురు పెద్ద హీరోలతో వస్తున్నటువంటి 2 సినిమాలు, మీరు దేనికి ప్రయారిటీ ఇస్తారు? వార్ 2 నా కూలీనా? ఐ విల్ ప్రిఫర్ వార్ 2. ఎందుకని? ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్, దట్స్ వై ఐ విల్ ప్రిఫర్ ద వార్ 2. మరి నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రుతిక్ రోషన్ లాంటి పెద్ద వ్యక్తి, అంటే అంత పెద్ద హీరో, ఇండియా వైడ్ గా నేమ్ ఉన్నటువంటి హీరో, నేను జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఇంకా చాలా నేర్చుకున్నాను, యాక్టింగ్ చూశానని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఆకాశానికి ఎత్తాడు కదా. యాజ్ ఏ ఫ్యాన్ గా ఏం ఫీల్ అయ్యారు? I feel so much of happy. Why? Because of his dialogue delivery and acting and dance. It is a more compared to remaining actors. I feel so better in NTR. That's why I feel whatever Hrithik is told, right? That is absolutely right. మొత్తం ఆల్ ఓవర్ ఒక 32-33 ఫిలిమ్స్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. మీకు బెస్ట్ వన్ పిక్ చేసుకోవాలంటే ఏం పిక్ చేస్తారు? I will go for Jail of Kusa. Because of? Yeah, 3 type of different characters and 3 shades. It's a very good film. That's why. Yeah. బెస్ట్ యాక్షన్ సీన్ ఏమనుకోవచ్చు అంటే ఎన్టీఆర్ ఫైట్స్ కానీ లేదంటే డ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ కంటూ ఒక స్పెషల్ మ్యానరిజం ఉంది కదా, మీకు బెస్ట్ గా ఈ ఫైట్ నచ్చింది, ఈ సాంగ్ నచ్చింది అంటే ఏం చెప్తారు? Devara movie. Yeah, it's fight so good. Yeah. Song wise everything so good. Especially in Jail of Kusa. మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ అంటే ఒక టాప్ హీరో. మరి అలాంటి హీరో రుతిక్ రోషన్ పక్కన విలన్ రోల్ ప్లే చేయటం, యాక్టింగ్ కానీ లేదంటే యాక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? Yeah, especially in Telugu film industry, like ఒక విలన్ అంటే ఒక నెగిటివ్ క్యారెక్టర్, ఒక హీరో కన్నా తక్కువగా చూపిస్తారు అనుకుంటున్నా. కానీ ఇక్కడ మాత్రం బోత్ ఆర్ ప్లేస్ గుడ్ రోల్స్, ఈక్వల్ రోల్స్, నాట్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనేది అయితే లేదు అనేది నేను. వాళ్ళిద్దరు కూడా అంటే వారికి రుతిక్ రోషన్కి ఎన్టీఆర్కి రుతిక్ రోషన్ ఒక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ఉన్నారు, ఒక లెవెల్ ఆఫ్ హైప్ ఇస్తా ఉన్నారు వాళ్ళకి వెళ్ళి వెళ్ళగాలి. అంటే ఇద్దరు ఎక్స్పెక్టేషన్స్, ఇద్దరు ఏదైతే మాట్లాడిన దానిపైన మీరేమనుకుంటున్నారు? ఎవరు కీ రోల్ ప్లే చేస్తారు అనుకుంటున్నారు? ఐ విల్ ఫీల్ లైక్ యాజ్ ఏ ఎన్టీఆర్ ప్లేస్. ఎస్ అన్న రేపు వార్ 2 కూలీ ఉంది కదా, ఒకవేళ వెళ్ళాలంటే నువ్వు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్తావు? వార్ 2 ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ అంతే. ఎందుకని జూనియర్ ఎన్టీఆర్? ఎన్టీఆర్ ఫ్యాన్, డై హార్ట్ ఫ్యాన్. ఎందుకు ఫ్యాన్ అయ్యో చెప్పు? ఎందుకు ఎన్టీఆర్ అంటే? నన్ను ఎన్టీఆర్ లాగే ఉన్నానా అంతే. ఇంకా ఏ సినిమా బాగా? అన్ని సినిమాలు బాగా అన్నిట్లో స్టూడెంట్ లెంబరం బాగుంటుంది. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పను అంతే ఇంకా.